స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పాల్గొని ప్రజల నుంచి ఈ వ్యర్థాలు సేకరించారు. అనేక ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి స్థానికులకు అవగాహన కల్పించారు. చెత్త పునర్వినియోగం, నిర్వహణపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వం ఈసారి ఈ వ్యర్థాలపై ప్రజల్ని జాగృతం చేసింది. కర్నూలులో ఈ వ్యర్థాలపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ వ్యర్థాలను నీటిలో పారవేయడం వల్ల ఎంత నష్టం వస్తుందో ఆయన వివరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి జనార్దన్ రెడ్డి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన రోడ్లు శుభ్రం చేసే వాహనాన్ని ప్రారంభించి స్వయంగా నడిపారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో నేను తెస్తే గత ప్రభుత్వం దాన్ని వదిలేసిన చేయలా. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారికి చెప్పి 5,350 కోట్లు తీసుకొచ్చాం. బహుశా నెక్స్ట్ మంత్ నుంచి ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి 2029 కల్లా తాగటానికి 135 లీటర్లు వాటర్ ఎదుటే చేశాం. అమృత స్కీమ్లో కూడా ప్రాజెక్టులకి 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దాన్ని వాళ్ళ అయితే మళ్ళీ అవన్నీ రివైజ్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి తీసుకొస్తున్నాం. కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి నగర ప్రజల నుంచి ఈ వ్యర్థాలను సేకరించారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ చెత్తను శుభ్రం చేశారు. ఈ వ్యర్థాలను సేకరించి బండిలో వేశారు. స్వచ్ఛ తిరుమలలో భాగంగా తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రమదానం చేశారు. రోడ్డుకు ఇరువైపులా వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిబ్బందితో కలిసి సేకరించారు. ఈ వేస్ట్ నినాదంతో గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహించిన ర్యాలీ, అవగాహన సదస్సులో సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే తాము ప్రజలకు డబ్బులు ఇచ్చి చెత్త సేకరిస్తున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అన్నారు. చీరాల బీచ్లోని వ్యర్థాలను ఎమ్మెల్యే కొండయ్య తొలగించారు. ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా ఈ వేస్ట్ను సేకరిస్తున్నట్లు విజయవాడ నగరపాలక కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. దెందులూరు నియోజకవర్గాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్ది ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరులో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాపులు రోడ్ల పక్కన కాలువల్లో ఉన్న చెత్త తొలగించారు. పాలకొల్లులో కాలువల వెంట ఉన్న చెత్తను మంత్రి నిమ్మల రామానాయుడు శుభ్రం చేశారు. పారపట్టి చెత్త ఎత్తి తానే స్వయంగా ట్రాక్టర్లో పోశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు మరి ఈ యొక్క మురికి ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఏమి ఇచ్చాడయ్యా అంటే 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అమలాపురం ఎంపీ హరీష్, ఎమ్మెల్యే బుచ్చిబాబు ఈ వ్యర్థాలను సేకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దారిలో ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా చోడవరం దుకాణాల వద్దకు వెళ్లి అధికారులు వ్యర్థాలు సేకరించారు. ఎమ్మెల్యే రాజు స్వయంగా చెత్తబండిని తొక్కారు. సాలూరులో మంత్రి సంధ్యారాణి చెత్తను శుభ్రం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.